హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి 2025లో అప్పులు ఉంటే ఎలా తీర్చుకోవాలి? మనం బాగా అప్పుల భారం నుంచి అప్పులు భారంగా అనిపించినప్పుడు వాటి నుంచి బయటపడడానికి ఎవరైనా ట్రై చేస్తారండి? మరి కొంచెం వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టి 2025లో మనం అప్పుల నుంచి ఎట్లా బయటపడాలి అనేది చూద్దామండి. మనకి సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నారు. అంటే చాలామంది అప్పుల గురించైతే కమెంట్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అంటే కొంతమందికి గోల్డ్ లోన్స్ ఉన్నాయి. అంటే మాకు ఒక 3,00,000 ఉంది, 5,00,000, 10,00,000 ఇట్లా రకరకాల అంటే వాళ్ళ ఆర్థిక స్తోమతకు తగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కొంతమందైతే బ్యాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకొనున్నామని, కొంతమంది హోమ్ లోన్ ఉన్నాయని, ఇట్లా కొంతమంది ఔట్ సైడ్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్‌కి తీసుకున్న వాళ్ళు రూ. 2, రూ. 3, రూ. 4 అట్లా తీసుకొని కొంచెం ఇబ్బందులు పడుతూ అంటే మిడిల్ క్లాస్ రేంజ్‌లో ఉన్న వాళ్ళకే కదండీ కొంచెం ప్రాబ్లమ్స్. సో, ఇవన్నీ గూడా ఎట్లా తీర్చాలని చెప్పి అడుగుతున్నారు. సో, వీళ్ళందరికీ మీ అందరికీ కూడా నేను చెప్పేదేమంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో చేయాలంటే చాలా టైం లెంత్ అయిపోతుందండి. అంటే అందరికీ ఉన్న ఒకే సమస్య ఒకటే కదా! కాబట్టి ఒక్కొక్కరికి మనం సెపరేట్‌గా చేసుకుంటూ పోయామంటే మిగిలిన వాళ్ళు మళ్ళీ వెయిటింగ్‌లో అంటే నా వీడియో పెట్టలేదే, నేను అడిగిన దానికి సొల్యూషన్ చెప్పలేదు ఇంకా మేడం అనుకుంటారు కదా! సో, అందరిని ఉద్దేశించి ఓవరాల్‌గా మనం ఎట్లా ఆలోచించాలి, మనం ఏది ముందు మనం క్లియర్ చేసుకోవాలి, కొన్ని ఐడియాస్ చెప్తానండి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి బాగా లెంతీగా కూడా కమెంట్స్ పెడుతున్నారు. సో, మీ బాధ అయితే అర్థమవుతుందండి. ఎందుకంటే చాలామంది మనకి ఎక్కువ లెంతీ కామెంట్స్ అన్నమాట. ఇంక నేను చదివాను కానీ రిప్లై ఇవ్వడానికి ఎట్లా ఇస్తామండి? ఒక్క మాటలో మనం కమెంట్స్‌లో రిప్లై ఇస్తే కేర్‌లెస్‌గా పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంటే ఎదుటి వాళ్ళకి. కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా మీ కమెంట్స్ చదువుతాను. హార్ట్ సింబల్ అయితే ఇచ్చేస్తాను. అంటే వెంటనే రిప్లై ఇవ్వడానికి కాలేదనుకోండి, అలాంటి పెద్ద సమస్యల్లో ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. అదొకటి అర్థం చేసుకోండి. హార్ట్ సింబల్ ఇచ్చానంటే మళ్ళీ నేను మీ మీద దృష్టి పెట్టి ఏదో ఒక సొల్యూషన్స్ చెప్తాము అన్నట్టు అనుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఇది చూద్దామండి. సో, ఓవరాల్‌గా మనకి అప్పులున్నాయి. గోల్డ్ లోను ఇట్లా బయట తీసుకున్నవి, బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ ఇట్లా అన్నిటికి కూడా మనము ఫస్ట్ ఇప్పుడు గోల్డ్ లోన్ అనుకోండి, ఎలాంటి లోన్ అయినా మనకి సేవింగ్స్ చేయలేం. అప్పులున్నాము అంటే మనకి చాలా డిస్టర్బెన్సెస్. ఎందుకంటే ఇంక సేవింగ్స్ అయితే అస్సలు కుదరదు. నెక్స్ట్ ఇంకోటేమంటే అప్పులు అనేది మనకొచ్చిన ఆదాయం లోపు ఉన్నిందనుకోండి. నిన్న మొన్న వీడియోస్‌లో కూడా చెప్పాను. అప్పులు ఉంటే మన ఆదాయం కన్నా కూడా తక్కువగా ఉండాలని చెప్పి. సో, అట్లా కాకుండా తెలియక కొన్ని క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో అప్పులు చేయాల్సి వస్తే ఎవరికీ అప్పులు చేసుకొని తల మీద భారం పెట్టుకోవాలని ఎవ్వరికీ ఉండదండి. సో, ఎదగాలి అనే ఒక ఇదే ఉంటుంది. ఒకవేళ వేరే వ్యసనాలకు పోయి అంటే మగవాళ్ళ విషయం చెప్తున్నాను. సో, అంటే ఫ్యామిలీ మీద అంత కాన్సంట్రేట్ చేయకుండా కొంచెం లైఫు, భార్య, పిల్లలు ఇట్లా ఫోకస్ చేయకోకుండా కొంతమంది అడిక్ట్ అయిన వాళ్ళు ఆల్కహాల్‌కి అట్లా కొన్ని దగ్గరలో అప్పులు చేసేస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు మనకి లేడీస్‌కి చాలా బర్డెన్ అవుతుంది. బట్ ఓవరాల్‌గా మనం మంచి కోసమో లేకపోతే ఏదైనా క్రిటికల్ సిట్యుయేషన్స్‌లో హెల్త్ పరంగా ఇట్లా కొన్ని ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో చేయాల్సి వచ్చినప్పుడు సో, అప్పుల నుంచి బయటపడడానికి మనం ట్రై చేస్తాం. సో, అట్లాంటప్పుడు మనము పీస్‌ఫుల్‌గా ఉండలేము. టైంకి నిద్ర ఉండదు. దాని గురించిన ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుల భారం అనేది మన ఆదాయంకి మించి ఉంటే, అప్పుల వాళ్ళ నుంచి ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా మైండ్ డిస్టర్బ్‌గా ఉంటుంది. సో, మనం ఏ పని చేయాలన్నా కూడా మనకు ఏకాగ్రత అనేది కుదరదు. ఈవెన్ మనం జాబ్ చేస్తున్నా కూడా ఎక్కడ జాబ్‌కి కూడా న్యాయం చేయలేము అని అనిపిస్తుంది కొన్ని సిట్యుయేషన్స్. ఏంటంటే అది పడే వాళ్ళకి ఆ బాధ అనేది అర్థమవుతుంది కాబట్టి. నేను ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఎలా ఉంటుందో అని ఒకసారి నేను ఆలోచన చేసిన తర్వాతనే ఏదైనా ఒక టాపిక్ చేస్తానండి. సో, అది నా ఓన్ చేసుకుంటాననమాట. ఫస్ట్ నేను సొల్యూషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి మీకు ఐడియా చెప్పాలి అనుకున్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ మనం ఓన్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? మనదైతే ఎలా ఉంటుంది అనేది నేను ఆలోచిస్తాను. సో, మనం ఎలాంటి పని చెయ్యలేము. ఇంట్లో హోమ్ మేకర్‌గా ఉన్న ఇప్పుడు భార్యకైనా, భర్తకి అప్పులు ఉన్నాయంటే మన ఫ్యామిలీ విషయమే కదా! సో, ఇద్దరికీ కూడా మనశ్శాంతి లేదు. టోటల్‌గా మనశ్శాంతి అనేది ఉండదు. కాబట్టి పెద్దవాళ్ళేదో చెప్పినట్టు "అప్పు లేనివాడు అదృష్టవంతుడు, ఆస్తిపరుడు" అంటారు. అది కరెక్టే అండి. 100కి 100% కరెక్టే. సో, అప్పు లేనివాడు ఒక ఋషి, ఒక భోగి అంటే తనకెలాంటి చింత, చీకు, చింత లేనటువంటి ఒక ప్రశాంతమైన లైఫ్‌ని లీడ్ చేయగలడు. కాబట్టి నేను చెప్పేదేమంటే సొల్యూషన్స్ విషయానికొస్తే
ఇప్పుడు మనకి కమెంట్స్‌లో కొంతమంది ఎట్లా అడుగుతుంటారంటే, మనకి 15,000 సాలరీ ఉందండి. మాకు 20,000 ఇన్‌కమ్, 25,000 ఇన్‌కమ్ ఉంది అంటారు. బట్ అప్పు మాత్రం 3,00,000, 5,00,000, 10,00,000 ఉంది. కానీ 1 ఇయర్‌లో క్లియర్ చేయాలి. లేదా 2 ఇయర్స్‌లో క్లియర్ చేయాలి. సొల్యూషన్ చెప్పండి అంటారు. ఇప్పుడు మనం ఇంత అప్పున్నప్పుడు మనకొచ్చేటటువంటి ఇంత చిన్న ఇన్‌కమ్‌తో ఎట్లా క్లియర్ చేస్తామండి? 1 ఇయర్స్, 2 ఇయర్స్‌లో అంటే ఎవరు క్లియర్ చేయలేరు. ఇప్పుడు నేనేదో ఒక సొల్యూషన్ చెప్పి 1 ఇయర్‌లో ఇప్పుడు 10,00,000 అప్పున్నారు. వచ్చే ఆదాయం 15,000, 20,000 అయినప్పుడు అది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో ఒకసారి ఆలోచించండి. మన వచ్చే ఆదాయంతో అక్కడ ఉన్న 10,00,000 అంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉందో ఒకసారి మీరు కాలిక్యులేటర్ తీసుకొని కాలిక్యులేట్ చేయండి. సో, వాటిని 1 ఇయర్‌లో క్లియర్ చేసేసుకోవాలి, 2 ఇయర్‌లో క్లియర్ చేసేసుకోవాలి అంటే కష్టమే. ఫస్ట్ మనం ఆలోచించాలండి. సో, మనకేం ఖర్చులుండవా? పోనీ ఒక 20,000 సాలరీ అనుకుందాము. 10,00,000 అప్పున్నప్పుడు ఫ్యామిలీ ఎట్లా రన్ చేయాలండి? పిల్లలుంటే వాళ్ళ స్కూల్ ఫీజులు, వాళ్ళ మెయింటెనెన్సు, ఇంటి మెయింటెనెన్సు, ఒకవేళ రెంట్ హౌస్ అయితే రెంటు ఇవేవి మనము ఎట్లా సర్వైవ్ అవ్వాలి? ఫస్ట్ మనం సర్వైవ్ అవ్వగలిగితేనే కదా మళ్ళీ అప్పులు తీర్చగలం. సో, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే నేనిచ్చే సొల్యూషన్స్ అండి అప్పులున్నాయి అనుకునే వాళ్ళు ఒక ఫార్ములా లాగా ఒక ఫార్మ్‌లో వెళితే మనం కొద్ది రోజుల్లో అప్పు అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడేమంటే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఎంత అప్పున్నా కూడా టెన్షన్స్‌లో ఉన్నప్పుడు మనం మంచిగా నిర్ణయాలు తీసుకోలేము. టెన్షన్స్‌లో ఉన్నప్పుడు, హడావుడిగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలయిపోతాయి. అంటే మనం ప్రాబ్లమ్‌లో నుంచి బయటపడాలి. అప్పుల భారం నుంచి బయటపడాలి. సో, ఒక అప్పులో కూరుకుపోయాము. లేదా అప్పుల ఊబిలో ఉన్నాము అంటే టెన్షన్స్ పడడం వల్ల అక్కడ మనం చేసే సొల్యూషను కరెక్ట్‌గా ఉండదండి. ఆ టైంలో రాంగ్ డెసిషనే తీసుకుంటాము. ఇంకా వేరే తప్పులు చేయడానికో, మళ్ళీ అప్పులు చేయడానికో, మళ్ళీ మనం ఆ బర్డెన్‌లో ఇంకా ఎక్కువగా కూరుకుపోయేటటువంటి అవకాశాలెక్కువుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా మ్యూచువల్‌గా కూర్చొని ఆలోచించాలి. ఒకరు వీక్‌గా ఉన్నా కూడా అంటే మైండ్ సెట్ చెప్తున్నాను. ఇంకొకరు పాజిటివ్‌గా మీకు ఎనర్జిటిక్‌గా మనం వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు హస్బెండే బాగా టెన్షన్స్ ఫీల్ అవుతున్నారు అప్పుల వల్ల అంటే, భార్య ధైర్యంగా ఉండి, ధైర్యం చెప్పి, ప్రశాంతంగా ఆలోచిద్దాము అన్నట్టుగా సలహా ఇచ్చేదిగా ఉండాలి. లేదా అమ్మాయి ఇట్లా ప్రెషర్‌తో ఉండి, స్ట్రెస్ ఫీల్ అవుతుంటే మగవాళ్ళు హస్బెండ్ అనేవాళ్ళు ధైర్యం చెప్తూ, "ఏం కాదు మనం బయటపడొచ్చు" అని ఒక పాజిటివ్‌గా మాట్లాడుకోగలగాలి. ఫస్ట్ ఏమంటే మైండ్‌ని పీస్‌ఫుల్‌గా ఉంచుకోవాలి. రిలాక్సింగ్‌గా ఉండాలి. ఫస్ట్ ఆలోచించాలి. ఏదైనా కూడా పని చెయ్యాలి అంటే, ఒక ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలి అంటే నేను ప్రాక్టికల్‌గా చెప్తున్నానండి. సో, నేను కూడా ఫేస్ చేసిన దాన్నే. కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు స్ట్రెస్‌గా తీసుకోకూడదు. టెన్షన్ పడకూడదు. కన్‌ఫ్యూజన్స్ ఉండకూడదు. ప్రశాంతంగా 1, 2 రోజులు కూర్చొని, ఒక నోట్‌బుక్ తీసుకొని, లేదా ఒక డైరీ తీసుకొని, మనం ఆలోచిస్తూ పాయింట్స్ రాసుకోవాలి. అది ఎలా ఉండాలంటే, మనకున్నటువంటి ఖర్చుల్ని తగ్గించాలి. ఫస్ట్ మనకి ఇన్‌కమ్ ఉన్నది తక్కువ. అప్పు ఎక్కువగా ఉంది. అప్పుడు ఎలా చేయాలి? మనం ఎంత అంటే మనం పెడుతున్నటువంటి ఖర్చుల్లో మాక్సిమం మనం ఏదైనా ఖర్చులనేది తగ్గించుకోగలగాలి. ఒకటో పాయింట్. రెండవది భార్యాభర్తల్లో ఒకరే వర్క్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అప్పులు ఏదో ఒక బ్యాడ్ సిట్యుయేషన్స్‌లో అప్పులు చేయాల్సి వచ్చింది. వడ్డీలకి వడ్డీ పెరిగిపోతోంది. కాబట్టి ఈ టైంలో ఇద్దరు కూడా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకరి సంపాదనతో అంటే మళ్ళీ టెన్షన్స్ పెరిగిపోతూ ఉంటాయి. అక్కడ వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం ఎంత సంపాదించినా వడ్డీలకి, అసలుకి పోతూ ఉంటుంది. కానీ అప్పు తీర్చే మార్గం దొరకదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ మీ ఎడ్యుకేషన్ మాకు లేదు అని అట్లా ఉండకండి. మాకు ఎడ్యుకేషన్ లేదు, క్వాలిఫికేషన్ తక్కువ, మాకేం జాబ్ దొరుకుతుంది అట్లా ఎప్పుడు ఆలోచించకండి. సో, ఇద్దరు కూడా భార్యాభర్తలు కూర్చొని మ్యూచువల్‌గా మాట్లాడుకుంటూ మీ క్వాలిఫికేషన్ ఇప్పుడు 10థ్, 12థ్ అట్టా చదివారు డిస్కంటిన్యూ అయింది. మీ క్వాలిఫికేషన్ తగినట్టుగా ఏదైనా ఫుల్ టైమో, పార్ట్ టైమో వర్క్ చేయడమో, లేకపోతే జాబ్ ఏదైనా సెర్చ్ చేయడమో, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సోర్సెస్‌ని ఉపయోగించుకోండి. లాస్ట్ వీడియోస్ చెప్పినట్టుగా మీ చుట్టూతా ఎలాంటి పరిస్థితులున్నాయి, మీకెలాంటి అవకాశాలున్నాయి, వాటిల్లో నుంచి బెస్ట్‌గా కొంచెం మంచిగా రిటర్న్స్ వచ్చేవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇన్‌కమ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇన్‌కమ్ పెంచుకోకుండా వచ్చే ఇన్‌కమ్‌తోనే మన ఇంటి ఖర్చులు, పిల్లలు, హౌస్ మెయింటెనెన్స్ ఇవన్నీ పోను మిగిలిన దాంతో అప్పులు తీర్చుదాము అంటే సంవత్సరాలు పోతూ ఉంటాయి. కానీ మన అప్పయితే తీరదండి. కాబట్టి మనం చేయాల్సింది మన ఇన్‌కమ్‌ని పెంచుకునే విధంగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మనం ప్రాక్టికల్‌గా ఆలోచించుకున్నప్పుడు, మన అప్పులు తీర్చాలి అంటే ఫస్ట్ మన ఆదాయం,
తర్వాత మనకున్నటువంటి ఖర్చులు పోను వచ్చిన బ్యాలెన్స్‌తో తీర్చాలి. లేదు అది కూడా 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో తీర్చుకోవాలి అని టార్గెటే పెట్టుకున్నామనుకోండి. టార్గెట్ పెట్టుకోవడంలో తప్పు లేదండి. బట్ మనకున్న ఆదాయం పెరిగితే మనం కూడా అప్పు అనేది ఎక్కువగా పెంచుకొని, అంటే కొంచెం త్వరగా కట్టుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేమంటే ఆదాయం అంతే ఉంది. ఖర్చులు అలానే ఉన్నాయి. బ్యాలెన్స్ ఎంతో కొంత మిగులుతోంది. వాటిని అప్పు తీర్చాలి అంటే అది కూడా మనం అనుకున్నటువంటి పీరియడ్‌లో చేయాలంటే కష్టం. సో, మనకెప్పుడైతే తొందరగా తీర్చుకోవాలి, అప్పుల ఊబి నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. అలాంటప్పుడు మనం చేయాల్సింది మన ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులను పెంచుకోవాలి. సో, అలాంటప్పుడు మనం టార్గెట్ పెట్టుకున్నా తప్పులేదు. సో, ఉదాహరణకి ఇప్పుడు మీకు 20,000 సాలరీ వస్తుందండి. లేదా ఒక 30,000 వస్తుంది. అడిషనల్‌గా అట్‌లీస్ట్ మీరొక 10,000, 15,000 అంటే ఇంకొకరు మళ్ళీ ఇంట్లో ఎర్నింగ్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు లేదా ఎర్నింగ్స్ ఇప్పుడు స్టడీస్ అయిపోయి పిల్లలున్నా కూడా వాళ్ళని జాబ్‌లోకి చేర్చడం. లేదా హోమ్ మేకర్‌గా ఉన్నటువంటి మీరు జాబ్‌లో చేరడమో, ఏదైనా వర్క్ చేసుకోవడమో అంటే మీ ఇంటికి సంబంధించి మార్గాన్ని అంటే ఒకరే సంపాదిస్తూ అందరూ డిపెండర్స్‌గా ఉన్నప్పుడు అప్పు ఉందనుకోండి. ఒకరి సంపాదనతో కష్టం మనం అప్పులు తీర్చుకోవాలి అంటే. సో, మనం అందుకనేసి ఇన్‌కమ్ సోర్సెస్ పెంచుకోవాలి. ఇంట్లో సభ్యుల సంఖ్య గూడా మనం వీలైతే అంటే నేను ఓల్డ్ ఏజ్ వాళ్ళు, చిన్న పిల్లల గురించయితే చెప్పట్లేదు. ఒకవేళ పిల్లలు చదువుల్లో అయిపోయి కొంచెం ఖాళీగా ఉంటే వాళ్ళకి ఇంటి పరిస్థితులు అందుకే అండి పిల్లలు కూడా ఇంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు చెప్పుతూ వాళ్ళని పెంచాలి. సో, అలాంటప్పుడు మనం ఇన్‌కమ్ గనక పెంచుకోగలిగితే ఒక 10, 15,000 పెంచుకున్నామనుకోండి. ఇప్పుడు ఇన్‌కమ్ పెరిగింది. 30,000 నుంచి 45,000 అయింది. అంటే మనకు ఇన్‌కమ్ పెరిగింది కాబట్టి, ఆ పెరిగిన ఇన్‌కమ్‌ని మనం అప్పులు తీర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. ఎప్పటి వరకు? అప్పులు మొత్తంగా మనం క్లియర్ చేసేంత వరకు. కాబట్టి దీనికి ఎట్లా అంటే ఫస్ట్ మనకొచ్చే ఆదాయాల్ని ఒక డైరీలో నోట్ చేయాలండి. లేదంటే మనకి ఎట్లా వస్తుంది? ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? ఏది వేస్ట్‌గా పోతుందని తెలీదు. ఎవ్వరు కూడా నేను అందుకే అందరికి డైరీ ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా డైరీ కొనుక్కోండి. మీ సేవింగ్స్‌కైతేనేమండి, మీకొచ్చే ఆదాయము పట్టికలాగా వేసుకోండి. ఒక పక్కంతా లెఫ్ట్ సైడ్ ఆదాయం వేసుకోండి. కుడి పక్క రైట్ సైడు ఖర్చులు వేయండి. ప్రతి నెల అట్లా ఒక 2, 3 నెలలు మీకొచ్చే ఆదాయము, ఖర్చులు ఎంత మీరు సేవింగ్స్ చేయగలుగుతున్నారు. అంటే మీకెంత మిగల్చగలుగుతున్నారు. అప్పులు తీర్చడానికి మీ దగ్గర ఎంత సోర్స్ ఉంది. ఇట్లా రాసుకోండి. సో, మీకు డైలీ ఎక్స్‌పెన్సెస్ రాసుకున్నట్లయితే, అదే విధంగా వీక్లీ ఎక్స్‌పెన్సెస్, మంత్లీ ఎక్స్‌పెన్సెస్ మీకు ఫుడ్‌కి ఎంతవుతుంది, ఏదైనా బట్టలకైతే ఎంతవుతుంది, ఇంకేదైనా ఎక్స్‌ట్రా ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి వాటికో, లేదా ఎక్కడైనా అకేషన్స్ అయితే విలేజెస్‌కి వెళ్తాము, ఫంక్షన్స్ అటెండ్ అవుతాము. ఇట్లా అంటే ఒక ఫ్యామిలీలో ఏమేం జరుగుతాయో అవన్నీ మీరు ఖర్చులు ఒక చిన్న పాల ప్యాకెట్ కొన్నా కూడా, ఒక న్యూస్ పేపర్ కొన్నా కూడా రాయండి. సో, అట్లా మీరు రాయగలిగితే ఒక 2, 3 మంత్స్ మీకు అలవాటయిందనుకోండి ఆదాయం, ఖర్చులు రాయడం. అప్పుడు మాక్సిమం మీకు యావరేజ్‌గా మనకి ఇంత మిగులుతోంది. యావరేజ్‌గా ఇంత మనకి ఖర్చవుతోంది అనేది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఖర్చులు పోను మిగిలింది ఎంత సేవ్ అవుతోంది. దీన్ని మనం అప్పు తీర్చడానికి ఎంతవరకు పాజిబిలిటీ ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్. సో, ఇవంతా కూడా ప్రశాంతంగా మీరు ఆలోచించి, ప్రశాంతంగా రాసుకుంటూ రావాలి. సో, మీకు ఒక 30,000 సాలరీ ఉన్నప్పుడు, ఒక 15,000, 18,000 ఖర్చు పెడుతున్నారనుకోండి. మిగిలిన 12,000 సేవింగ్స్ చెయ్యొచ్చా? అప్పు క్లియర్ చేయొచ్చా? అని కూడా అడుగుతున్నారు. అంటే మాకు ఆదాయం పోను అంటే ఇది ఎవరో అడిగారు మనకి సబ్‌స్క్రైబరు. సో, మాకు ఉందండి 30,000 వరకు వస్తుంది. ఒక 15-18,000 ఖర్చు పోయింది. మిగిలిన 12,000 సేవింగ్స్ చేయమంటారా? అప్పులు తీర్చమంటారా? అని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు కూడా నా సజెషన్ అండి. అప్పులు క్లియర్ చేయడానికి మీరు ట్రై చేయండి. అది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు 12,000 మనకి ఉంది. ఈ 12,000ని మనం ఎవ్రీ మంత్ అప్పు కిందనే అప్పు ప్లస్ వడ్డీ. వడ్డీ అయితే ఎప్పుడూ పెండింగ్ పెట్టకూడదండి. అప్పు కొంత వడ్డీ 2 కట్టుకుంటూ బ్యాలెన్స్ చేయాలి. సో, ఖర్చులనేది మాక్సిమం మనం తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోకుండా అంటే ఇప్పుడు ఒక 12,000 మాత్రమే సేవింగ్స్ చేస్తారనుకుందాము. ఇక్కడ 18,000 మీకు ఖర్చవుతోంది 30,000 సాలరీలో. సో, మీ ఖర్చులు తగ్గించుకుంటే ఇంకొక 3,000 యాడ్ చేసుకోండి. ఇక్కడ 12,000 సేవ్ చేయగలిగారు కదా! సో, ఇంకొక 3,000 అంటే రౌండ్ ఫిగర్‌గా 15,000 అంటే ఉదాహరణగా చెప్తున్నానండి. అట్లా ఆ అప్పు తీర్చడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇట్లా మీరు అప్పు తీర్చకుండా నేను గోల్డ్ చిట్టు కొనుక్కుంటాను, గోల్డ్ చిట్టు వేస్తాను, కాయిన్స్ కొనుక్కుంటాను, పోస్ట్ ఆఫీస్‌లో ఆర్‌డీ కట్టుకుంటాను, మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతాను ఈ 12,000 అంటే, ఇక్కడ మీకు అప్పుల భారం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది కొండలుగా పెరుగుతూ ఉంటుంది. సో, ఇంకా భారాన్ని మీరు ఎక్కువగానే తీసుకోవాలి.
ఎందుకంటే ఇక్కడ వచ్చే ఇన్‌కమ్ కన్నా కూడా మీకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ భారం అనేది పెరిగిపోతూ ఉంటుంది. పైగా మీరు బయట వ్యక్తుల దగ్గర తీసుకుంటే మాత్రం చాలా చాలా సమస్యల్లో పడిపోవాల్సొస్తుంది. కాబట్టి ప్రతి నెల కూడా ఎంతో కొంత అసలు ప్లస్ వడ్డీ అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి నెల క్లియర్ చేసుకుంటూ వస్తే కొన్ని రోజుల్లో మనకి కొన్ని సంవత్సరాలు 1, 2 సంవత్సరాలు పట్టొచ్చు. అంటే మనకొచ్చే ఆదాయము చెప్పాను కదండీ! ఆదాయం పెంచుకుంటే మనం అనుకున్నటువంటి టార్గెట్‌లో రీచ్ అయిపోవచ్చు. 1 ఆర్ 2 ఇయర్స్‌లో క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎట్లా అప్పుల్ని కూడా కొన్ని రకాలుగా విభజించుకోవాలండి ఇక్కడ. సో, అప్పుల్ని 2, 3 రకాలుగా మీకున్నటువంటి ఎంతమందికి అంటే మల్టిపుల్ లోన్స్ ఎక్కడెక్కడో తీసుకొని ఉంటారనుకోండి ఉదాహరణకి. అవన్నీ కూడా ఒక డైరీలో, ఒక నోట్స్‌లో, ఒక లిస్ట్‌గా రాయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నటువంటివి ఫస్ట్ నోట్ చేయండి. అంటే వడ్డీ రేట్ ఎక్కువగా ఉన్నవి ఫస్ట్ క్లియర్ చేయాలి. వాటికి అసలు ఎక్కువగా కడుతూ, ఇంట్రెస్ట్‌ని కడుతూ రావాలి. ఉదాహరణకి మీకు ఒక రూ. 1,00,000 రూ. 3 వడ్డీకి తెచ్చారు బయట. అది రూ. 3 వడ్డీ ఉంది పెద్ద ఫిగరు. సో, ఫస్ట్ ప్రియారిటీ మనం ఇది తీర్చడానికి డైరీలో నోట్ చేయాలి. సెకండ్ ప్రియారిటీ రూ. 50,000 ఒక రూ. 2కి తెచ్చున్నారు. తర్వాత ఒక రూ. 30,000 రూ. 1 ఇంట్రెస్ట్‌కి తెచ్చున్నారు. గోల్డ్ లోన్ ఉంది. సో, గోల్డ్ లోన్ అనేది మనకి బ్యాంక్‌లోనే పెట్టుంటాం కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి దీన్ని లాస్ట్ ప్రియారిటీగా ఇవ్వాలి. ఏదైతే మనం బయట తెచ్చామో అధిక వడ్డీకి అది కూడా ఒక పెద్ద మొత్తంలో తెచ్చుంటామో వాటిని క్లియర్ చేస్తూ రావాలి. సో, ఇట్లా ఆర్డర్ ఫామ్‌లో మీరు డైరీలో నోట్ చేసుకోండి. ఎవరెవరికి ఎంత అప్పున్నాము. సో, ప్రతి నెల ఎంత అసలిస్తున్నాం, ఎంత వడ్డీ కడుతున్నాం. ఒక 2, 3 పేజీలు మీరు అప్పు ఉంటే ఎవరికైనా ఒక 2, 3 పేజెస్ ఒక్కొక్కరికి కేటాయించి ప్రతి నెల అసలెంత కడుతున్నారు, మొత్తం అప్పు ఎంతుంది, అసలెంత కడుతున్నారు, వడ్డీ ఎంత కడుతున్నారు, నెక్స్ట్ మంత్‌కి ఎంత అప్పు ఉంది, ఎంత వడ్డీ కట్టాలి, ఎంత కట్టాము, మళ్ళీ థర్డ్ మంత్‌కి ఇట్లా లెక్కలు రాసుకుంటూ వచ్చారంటే ఎక్కడ కూడా అవతల వాళ్ళు కూడా చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, చీటింగ్ చేసే స్కోప్ రాదు. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఫామ్‌లో ఎప్పుడు అప్పు క్లియర్ చేసుకుంటూ రండి. అప్పులున్నప్పుడు మాత్రం సేవింగ్స్ అనేది ప్రశాంతంగా మనం చెయ్యలేం. కాబట్టి అప్పులుంటే మాత్రం నేనిచ్చే సలహా ముందు అప్పులు క్లియర్ చేసుకోండి. అప్పులు వన్స్ మనం క్లియర్ అయిన తర్వాత సేవింగ్స్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. మనం గోల్డ్ కాయిన్సే కొనుక్కుంటామో, లేదా గోల్డ్ చిట్టి వేస్తామో, మ్యూచువల్ ఫండ్స్‌లో మనం షేర్స్ పెడతాము, ఇన్వెస్ట్ చేస్తాము. లేకపోతే పోస్ట్ ఆఫీస్‌లో రకరకాల స్కీమ్స్‌లో మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకొని కట్టుకోవచ్చు. సో, సేవింగ్స్ అంతా కూడా మన చేతుల్లోనే ఉంది. ఫస్ట్ నేను చెప్పేదేమంటే ఉన్నటువంటి అప్పులకి ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్రశాంతంగా భార్యాభర్తలు కూర్చొని డిసైడ్ అయ్యి డైరీలో ఈ విధంగా నోట్ చేసుకొని దేనికి దేనికి ఎంత ఎట్లా అనేది చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రశాంతంగా ఆలోచిస్తూ ఆదాయ మార్గాలు పెంచండి. కొద్ది సంవత్సరాలు అట్‌లీస్ట్ మీరు జాబ్ చేయలేని పరిస్థితి కొంతమంది మనకు కమెంట్స్‌లో పెట్టారు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. మెడిసిన్స్ కూడా అవుతున్నాయని చెప్పి. అలాంటి వాళ్ళు మెడిసిన్స్ వాడండి. ఎందుకంటే మనకి హెల్త్ ఇంపార్టెంట్. మనం బాగా ఉంటేనే, మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంకేదైనా చేయగలం. ఏదైనా ఒకటి సాధించాలి. ఒక అప్పే చెప్పండి అది క్లియర్ చేయాలంటే ముందు మనం బావుండాలి. కాబట్టి హెల్త్ చూసుకుంటూ, టైంకి ఫుడ్ తీసుకుంటూ, టైంకి మెడిసిన్స్ తీసుకుంటూ, సో, ఇంట్లో వాళ్ళ హెల్ప్‌తో ఇంట్లో పిల్లలు కూడా చదువు అయిపోయింది. వాళ్ళకి మంచిగా గైడ్ చేయండి. ఎక్కడా కూడా రూ. 1 వాళ్ళు వేస్ట్ చేయకుండా మీకు తీసుకొనొచ్చి ఇచ్చి, అలా ప్లాన్‌గా చేసుకుంటూ వచ్చిన ఆదాయంలో పిల్లలకి వాళ్ళు సాలరీస్ ఏవైనా ఉంటే కూడా చక్కగా ముందు అప్పులు క్లియర్ చేసేసి, తర్వాత పిల్లలకు సేవింగ్స్ చేయండి. వాళ్ళ సాలరీస్ కానివ్వండి, మీ హస్బెండ్ సాలరీ, లేదు మీకు కొంచెం హెల్త్ బావుంది, మీరు బయటెళ్ళి జాబ్ చేయలేరు అన్నప్పుడు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్‌లో ఉంటూ కూడా జాబ్ చేసే మహిళలున్నారు. లేదు మనం బయటకెళ్ళి జాబ్ చేయలేం. ఇంట్లో నుంచే సోర్స్ చేయండి. ఏజ్‌తో సంబంధం లేదండి. మీరు చెయ్యగలను అని మీలో ఒక ఆత్మ ధైర్యం రావాలి. నేను చేయగలను. నాకున్న హెల్త్ ఎప్పుడు కూడా అండి ఆరోగ్యపరంగా చెప్తున్నాను ఒక టిప్పు. ఎప్పుడు కూడా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటి గురించి మర్చిపోండి. మంచిగా ఫుడ్ తీసుకోండి, మెడిసిన్స్ తీసుకుంటూ ఉండండి. ఫర్దర్‌గా నేనేం చేయగలను? అట్లా ఆలోచించండి. అంటే మనం ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని, మనం ఏదో ఒక పని కల్పించుకుంటే ఆటోమేటిక్‌గా ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఆ హెల్త్ ఇష్యూస్ గురించి మనం పదే మనం ఆలోచిస్తూ ఉన్నామంటే, మన హెల్త్ ఇంకా కూడా మనకి డౌన్ అయిపోతుంది. కాబట్టి దాన్ని పక్కన పెట్టేయాలి. ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే. సో, హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు కూడా లేరండి ప్రపంచంలో. ఏదో ఒక సమస్య ఉంటుందండి. పేదవాడికి డబ్బు సమస్య, ఉన్నవాడికి అనారోగ్యం సమస్య, మధ్య తరగతి వాళ్ళకి 2 ఉంటాయి. మనకి 2 బోనస్సే. హెల్త్ ఇష్యూసు ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూసు ఉంటాయి. సో, అందుకనే నేను మిడిల్ క్లాస్ కంటేనే నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ అందుకే ఇస్తాను. ఎందుకంటే ఆ బాధ అనేది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరు డీలా పడకండి. కృషి చేయండి. ఒక ప్లానింగ్ వేసుకోండి.
చక్కగా ఫాలో చేయండి. ఒక 2, 3 నెలలు కష్టంగా అనిపిస్తుంది మీరు ఒక కొత్త పని చేస్తున్నప్పుడు. బట్ అలవాటైతే ఎవ్వరైనా ఈజీగా చేయగలం. ఒక 6 నెలలు పోతే కళ్ళు మూసుకొని కూడా ఆ పని చేయగలం. ఏడాది పోయిందంటే ఇంతేనా అని అనిపిస్తుంది. ఇంకొంచెం నేను ఎఫర్ట్ చేయగలనేమో అని అనిపిస్తుంది. సో, ఫస్ట్ ప్రయత్నం చేయాలండి. భగవంతుడైనా మనకు ఒక అవకాశం ఇవ్వాలి అంటే ముందు మనం ఏంటనేది ప్రూవ్ చేయాలి. మనం ఎంత సిన్సియర్‌గా ఉన్నాము, మనం చేస్తున్నామా లేదా, మనం హార్డ్ వర్క్ చేయగలుగుతున్నామా లేదా అనేది భగవంతుడికి తెలిస్తే ఆయన కూడా ఒక మార్గం అనేది ఇస్తాడు. అప్పుడు మనం దాన్ని చేసుకోగలిగిన ఆలోచన కూడా మనకే ఇస్తాడు. సో, ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి, అప్పులనంతా క్లియర్ చేసుకొని, మంచిగా ఎర్నింగ్స్‌ని మాత్రం వేస్ట్ చేయకుండా ఎక్కడ సేవింగ్స్ పైనే పెట్టండి. పిల్లల భవిష్యత్తు మంచిగా మీరు తీర్చిదిద్దండి. మీ హెల్త్ బాగా చూసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో ఉన్నటువంటి ప్రీవియస్ వీడియోస్ కంటెంట్స్ ఉన్నాయి. చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హావ్ ఎ నైస్ డే.